హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు రీడింగ్‌లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు? మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈరోజు రీడింగ్‌లో చూస్తామండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు యూనివర్స్ మెసేజెస్ ఏంటి? మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అనేది ఈరోజు టాపిక్‌లో మనం చూడబోతున్నాం. అలాగే మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ ఉంటుందండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏంజెల్స్ ఈరోజు మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? 3 కార్డ్స్ తీసేసుకొని టారో తీస్తాం. ఓకేనా? ఈరోజు ఏంజెల్స్ గైడెన్స్. ఏంజెల్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు? Listen to your intuition. Perfect timing. And one more card. Success. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టారోలో చూస్తాం. ఆస్క్ యువర్ ఏంజెల్స్ అని చెప్తున్నారనమాట. నేను తర్వాత చెప్తాను. మనం టారో తీస్తాం ఫస్ట్. టారోలో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ చేయండి. మా వ్యూయర్స్ కోసం మీరు ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు? వారికి ఈరోజు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ద డెవిల్ కార్డ్, సిక్స్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, టూ ఆఫ్ వ్యాండ్స్, ద హెర్మిట్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈరోజు మీకు వస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే, ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. పర్టికులర్గా ఈ పర్సనే అని నేను చెప్పను. మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనే విధంగా తను వస్తున్నారనమాట. ఓకే, రిలేషన్ పరంగా కూడా కావచ్చు. ఒక పర్సన్ మీతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనే విధంగా తను ఊరికే వస్తే బాగోదు కదా, కాబట్టి ఏదో ఆఫర్ తీసుకుని వస్తున్నారు అనే మెసేజ్ అయితే వస్తుందండి. ఓకేనా? ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ ఉండొచ్చు, రిచ్ పర్సన్ అయినా ఉండొచ్చు, మంచి పొజిషన్‌లో ఉండే పర్సన్ కూడా ఉండొచ్చనమాట. మీకేదో మనీ బెనిఫిట్స్ ఇవ్వాలి, కెరియర్ పరంగా అయితే మీకేదో మంచి సక్సెస్‌ని ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచించి మీ లైఫ్‌లోకి వస్తున్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రోజుల నుంచి స్పై చేస్తా ఉన్నారండి. చాలా రోజులు మిమ్మల్ని స్పై చేసిన తర్వాత ఇంకా తన వల్ల కాదు, ఇంకా మిమ్మల్ని అంతగా మిస్ అవ్వడం తనకి ఇష్టం లేక మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది అనే విధంగా మెసేజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారో ఫస్ట్ చూసేస్తాం. తర్వాత టారోలో చూస్తాం. ఓకేనా? ఒక్కొక్క కార్డ్ నేను మీకు క్లారిఫై చేసుకుంటా వస్తాం. ఇక్కడ
లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏదో సిగ్నల్ అనేది ఇస్తున్నారు. అది మీరు గమనించండి అని చెప్తున్నారనమాట. మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో అది మీరు వినండి. ఇది మీరు ఏం చేసినా ఇది మీకు మంచి టైమింగ్ అని చెప్తున్నారండి. పర్ఫెక్ట్ టైమింగ్. ఇక్కడ సక్సెస్. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటిది అంటే మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు చెప్తుందో అది చేయండి అని చెప్తున్నారనమాట. అంటే ఇంట్లో వారి మాటలు వినడం గానీ, బయట వారి మాటలు వినడం గానీ, పర్సన్ ఆర్ ఫ్రెండ్స్ అలా అలా కాదు. మీ ఇంట్యూషన్ మీకేదైతే చెప్తుందో దానిని మాత్రమే మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నారనమాట. పర్ఫెక్ట్ టైమింగ్. ఇది మీరేం చేయాలి అనుకున్నా దాంట్లో మీరు సక్సెస్ అనేది పొందుతారనమాట. ఇక్కడ సక్సెస్ కార్డ్ వచ్చింది కదా! సో, సక్సెస్ అనేది పొందుతారు అని చెప్తున్నారు. అండ్ ఆస్క్ యువర్ ఏంజెల్స్ అని చెప్తున్నారు. మీ ముందు ఏంజెల్స్ ఉన్నారు అనుకోని మీరు కొద్దిసేపు మెడిటేషన్‌లో కూర్చోండి. మెడిటేషన్‌లో కూర్చొని మీ ముందు ఏంజెల్స్ కూడా కూర్చున్నారు అని అనుకోని మీ మనసులో ఏదైతే ఉందో అది మీరు చెప్తా ఉండండి. ఓకేనా? దాని ద్వారా మీకు ఏంజెల్స్ ఇక్కడ ఒక సిగ్నల్ అనేది ఇస్తారనమాట. దానిని మీరు ఫాలో అవుతే మీరేం చేసిన దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారండి. మీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ కార్డ్ వచ్చేసి డెవిల్ అనమాట. డెవిల్ కార్డ్ దేనిని సూచిస్తుంది? అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్ అనమాట. ఒక పర్సన్‌ని ముట్టుకోవాలి. ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకుంటారు కదా! అలాంటిదనమాట. చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంటుందనమాట. మీకన్నా మీ పర్సన్ మీద ఉండొచ్చు. లేదా మీ పర్సన్‌కి కూడా మీ మీద ఉండొచ్చనమాట. ఓకే. ఇద్దరికీ ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉందండి. ఒకరి మీద ఒకరికి. మీరు నమ్మినా, నమ్మకపోయినా మనం ట్రూత్ మాట్లాడుకోవాలండి. ఓకే. షుగర్ కోటింగ్ అనేది పనిచేయదు. కాబట్టి ఇక్కడ ఒకరి మీద ఒకరికి ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది. మీరు మీ పర్సన్‌ని చాలా అడిక్ట్ అయి ఉన్నారండి. మీ మైండ్‌లో నుంచి ఈ పర్సన్ పోవడం లేదు. 24/7 ఈ పర్సన్ జ్ఞాపకాలు, ఈ పర్సన్ ఆలోచనలే మీకు వస్తున్నాయన్నమాట. మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. కానీ మీ వల్ల కావడం లేదు. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌ని మర్చిపోవాలి, తన ఆలోచన నుంచి మీరు బయటపడాలి అనుకుంటారో, ఆ టైంలోనే ఇంకా ఈ పర్సన్ ఇంకా ఎక్కువగా గుర్తుకు రావడం అన్నమాట మీకు. ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందండి. ఓకేనా? అండ్ ఇక్కడ తప్పకుండా మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఇక్కడ మనం బాటమ్ ఆఫ్ ద డెక్‌లో చూసాం కదా! ఒక పర్సన్ మీ పరంగా తను యాక్షన్ తీసుకొని వస్తున్నారు అని చెప్పాను కదా! సో, కాబట్టి ఈ పర్సన్‌తో మీకు ఇక్కడ రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు రీడింగ్ చూసిన వెంటనే అంటే కాదండి. కొంచెం దేనికైనా టైం ఉంటుంది కదా! సో, ఈ పర్సన్ స్లో మూవ్‌మెంట్‌లో వస్తున్నారు. అంటే కొంచెం టైం పడుతుంది అని అర్థం అనమాట. ఈ పర్సన్‌తో మీకు తప్పకుండా రీయూనియన్ అవుతుంది. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది. కాబట్టి తను మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు ఈ పర్సన్ గురించి కూడా మీరు ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారండి. మీ పార్ట్నర్ గురించి కూడా కావచ్చు, మీ మీ లైఫ్ గురించి కూడా కావచ్చు. దాంట్లో మీరు పాజిటివ్ రిజల్ట్ అయితే పొందుతారనమాట. అండ్ మీ పర్సన్‌ని ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారండి. థర్డ్ పర్సన్ కూడా కావచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ మెసేజ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి, థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉండొచ్చు. మీ పర్సన్ కూడా వారి మాటలు ఎక్కువగా వినడం అయితే జరిగింది. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలు విన్న పర్సనే వారి మాటలు, వారి చెప్పు చేతల్లో నడిచిన పర్సనే ఇప్పుడు మీరు కావాలి అని మీ లైఫ్‌లోకి వస్తున్నారు. అండ్ మీరు మాత్రం సెల్ఫ్ లవ్‌లో ఉన్నారండి. మీ ఎనర్జీలో మీరున్నారు. అండ్ మనీ ఫ్లో చాలా బాగుందండి. ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరేం చేసినా సరే దాంట్లో మీరు సక్సెస్ అనేది పొందుతారండి. అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగా చూపిస్తుంది. రీయూనియన్ చూపిస్తుంది. అండ్ మ్యారేజ్ అయ్యే సూచనలు చూపిస్తుంది. అండ్ రీయూనియన్ కూడా చూపిస్తుందనమాట. కెరియర్ పరంగా కూడా మీకు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. అండ్ మీరు దేని గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే పర్సన్ పరంగా కావచ్చు, ఇంకా కెరియర్ పరంగా గూడా కావచ్చు. చాలా కష్టపడి ఉన్నారనమాట. పర్సన్ పరంగా అయితే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నారనమాట. ఈ పర్సన్‌తో ఉన్న రిలేషన్ ఎప్పటికి ఎండ్ అయిపోకూడదు. ఈ రిలేషన్‌ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనే విధంగా మీరు చాలా కష్టపడి గూడా ఉండొచ్చు. కెరియర్ పరంగా గూడా చాలా హార్డ్ వర్క్ కూడా చేసి ఉండొచ్చు. కానీ మీకు దాంట్లో మనీ ఫ్లో బాగా లేదు. అంటే ఇక్కడ మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. అండ్
పర్సన్ పరంగా అనుకుంటే, పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుందండి. ఓకే. అండ్ ఇప్పుడు మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ చాలా కన్నింగ్ నేచర్ అయితే ఉంటుందండి ఈ పర్సన్‌లో. కాబట్టి తన బిహేవియర్ ఎలాంటిది అనేది మీకు అర్థమై, మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటున్నారనమాట. అంటే ఈ పర్సన్ తన కన్నింగ్ నేచర్ మీకు అర్థమై, మీ జాగ్రత్తలో మీరు ఉంటున్నారనమాట. ఇంకా ఈ పర్సన్ మీద ఎక్కువగా హోప్ పెట్టుకోకుండా, తన ప్రవర్తన ఏంటో మీకు అర్థమైంది కదా! కాబట్టి మీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని, మీ జాగ్రత్తలో మీరు ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ కెరియర్ పరంగా కూడా మంచి సక్సెస్ అయితే పొందుతారండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ పరంగా గూడా మీరు హీల్ అవుతున్నారనమాట. అంటే ఈ పర్సన్ పరంగా చాలా బాధపడి ఉన్నారు కదా! ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇంకా ఆ పర్సన్‌ని మీరు వదిలేయాలి. ఇలాంటి పర్సన్‌తో మీకు రిలేషన్ వద్దు అని కొంతమంది ఆ రిలేషన్ నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట. హెర్మిట్ మోడ్‌లో ఉన్నారు. హీల్ అవుతున్నారనమాట. అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేసేదైతే చూపిస్తుందండి. అండ్ ఏదో ఒక విషయంగా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గానీ పర్సన్ పరంగా కూడా కావచ్చు. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. గానీ ఈ పర్సన్‌లో కన్నింగ్ నేచర్ ఉంటుంది. పారిపోతూనే ఉంటారనమాట. దాని వలన మీరు చాలా విసుగు వచ్చేసి, మీరు ఇంకా సైలెంట్‌గా ఉండిపోతున్నారనమాట. ఏదో ఒక రోజు మంచి టైం రాకపోతదా అనే విధంగా మీరు మంచి టైం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో, ఆ పర్సన్ ఇక్కడ మళ్ళీ వస్తున్నారండి. ఓకే. ద డెవిల్ కార్డ్, 7 ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే, మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉందండి. ఓకే. మీ పర్సన్ థర్డ్ పర్సన్ చెప్పు చేతల్లో గూడా ఉండొచ్చు. తన మాటలే వినడము, థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉండొచ్చు మీ పర్సన్‌ని. అంటే మీ పర్సన్ మీద ఏదైనా ఆహ్, బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఉపయోగిస్తాం. మీ పర్సన్‌ని వారి చెప్పు చేతుల్లో ఉంచుకోవడం అనమాట. మీ పర్సన్ మీ వైపుకి రాకుండా అలాంటి మెసేజ్ వస్తుంది. కాబట్టి ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఇరుక్కొని పోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మనసుకి ఎక్కడో అనిపిస్తుందండి మీ దగ్గరికి రావాలి అని. కానీ ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఇరుక్కుపోయి ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారండి. 24/7 ఆలోచిస్తా ఉన్నారు. కానీ యాక్షన్ మాత్రం లేదనమాట. మీ దగ్గరికి రావాలనుకుంటారు. కానీ రాలేరనమాట. మీతో తనకి సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. మీతో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ రాలేరనమాట. ఆలోచిస్తా కూర్చుంటారు. యాక్షన్ మాత్రం లేదనమాట. ఆలోచించడం వరకు మాత్రమే ఈ పర్సన్ చేసే పని. ఎందుకు అంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా అండ్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది. సో, అలాంటి వారు ఉండంగా ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోవడానికి తను కొంచెం భయపడతా ఉండొచ్చు. అండ్ అక్కడ ఇరుక్కొని గూడా ఉండొచ్చనమాట కొంతమందికి. అండ్ ఇక్కడ మీ పర్సన్‌కి వారి లైఫ్‌లో ఏదో థర్డ్ పర్సన్‌తో గొడవలు గూడా చూపిస్తుందండి. కొంతమందికి మీకు మీ పర్సన్‌కి గూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ గూడా వస్తా ఉండొచ్చనమాట. ఓకేనా? కొన్ని సినారియోస్ అయితే నేను చెప్పానండి. సో, ఆ సినారియోస్‌లో మీకు మీ రిలేషన్ పరంగా మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అదే మీరు తీసుకోండి. ఓకేనా? ఇక్కడ ఒకే కార్డ్ పెట్టలేదు కదా! చాలా కార్డ్స్ పెట్టాను కదా! సో, కొన్ని మెసేజెస్ వస్తాయన్నమాట అప్పుడప్పుడు. కాబట్టి ఆ మెసేజెస్ అన్నీ మేము చెప్పాలి. కాబట్టి చెప్పాను. మీకు ఏ విధంగా అయితే రెజొనేట్ అయిందో అదే మీరు తీసుకోండి. ఓకేనా? ఇక్కడ కిడ్స్ పరంగా ఎదురు చూసే వారికి కిడ్స్ పరంగా గుడ్ న్యూస్ అయితే వింటారండి. కన్సీవ్ అనేది చూపిస్తుందన్నమాట. ఎక్కువ శాతం మెసేజ్ వచ్చేది మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారండి. మీ పర్సన్ గురించి పట్టించుకోవడం మానేశారు. మీ ఎనర్జీలో మీరున్నారనమాట. ఎవరిని చేసేయాలనుకోవడం లేదు. మీ ఎనర్జీలో మీరుంటున్నారనమాట. మీ లైఫ్ అంటే ఏంటో మీరు తెలుసుకుంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్ గుర్తుకొచ్చినప్పుడల్లా మీరు మనీ మీద ఫోకస్ చేయడం గానీ, మీ డ్రెస్సింగ్ మీద ఫోకస్ చేయడం గానీ, మిర్రర్ ముందు నుంచొని మాట్లాడడం గానీ, దాని వలన మీ మనసులో ఏదన్నా చిన్న బాధ లాంటివి ఉంటే వెళ్ళిపోతుందనమాట. అలాంటి మెసేజ్ గూడా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకి వెళ్ళిపోవడము, వారితో టైమ్ స్పెండ్ చేయడం కూడా చేస్తా ఉన్నారనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఈ పర్సన్‌ని మర్చిపోవడానికి. తను థర్డ్ పర్సన్ రిలేషన్‌ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఎక్కువ మెసేజ్ వస్తుంది. కాబట్టి, ఆ పర్సన్‌ని మర్చిపోవడానికి మీరు సెల్ఫ్ లవ్‌లో ఉంటున్నారు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, మీ హెయిర్ స్టైల్ గానీ, లేదా బ్యూటీ పార్లర్‌కి వెళ్ళిపోవడం గానీ, మేల్‌కైతే జిమ్‌కి వెళ్ళిపోవడం గానీ అలాగనమాట. అలా మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఏ పర్సన్ విషయంలో ఇంకా మీరు జోక్యం చేసుకోదలుచుకోలేదు. మీ మీద మీరు ఫోకస్ చేయాలి అని మీరు ఆలోచిస్తా ఉన్నారనమాట. ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా ఉంటే ప్రతిసారి ఈ పర్సన్ గొడవ పెట్టుకుంటారనమాట. దాని వలన మీరు ఇలాంటి పర్సన్‌ని చూజ్ చేసుకున్నందుకు మీ మీదనే మీకు ఎక్కువగా చిరాకు వేయడం అనమాట. కాబట్టి మీరింకా ఇలాంటి పర్సన్‌ని మీరు పట్టించుకోదలుచుకోలేదు. మీ మీద మీరు ఫోకస్‌గా ఉన్నారు అనే విధంగా మెసేజ్ ఒస్తుంది.
మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండేసరికి ఇక్కడ మీ పర్సన్ మీకు అట్రాక్ట్ కూడా అవుతా ఉండొచ్చండి. మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా గూడా మెసేజ్ అనమాట. చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్‌కి. ఫ్యాషన్‌తో వస్తున్నారనమాట. ఓకే. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా గూడా మెసేజ్ ఒస్తుందనమాట. ఎందుకు అంటే, ఇప్పుడిక్కడ మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. దాని వలన ఈ పర్సన్‌కి మీరు అట్రాక్ట్ చేస్తున్నారనమాట. మిమ్మల్ని మీరు ఎప్పుడు సెల్ఫ్ లవ్‌లో ఉంచుకుంటారో, మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకుంటారో, అప్పుడు ఎదుటి వారికి గూడా మీరు అట్రాక్ట్ చేస్తా ఉంటారనమాట. ఓకేనా? మీ ఎనర్జీ అంతా వేరే వారి మీదనే పెడతా ఉంటారు. అండ్ వేరే ఆ పర్సనే చేస్తా ఉంటే, ఆ పర్సన్ పారిపోవాలనే చూస్తారనమాట. కాబట్టి కర్మ తనని వదిలేసేయండి. మీరు మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండండి. అప్పుడు మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీకు అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ ఈరోజు రేడియం ప్రకారం మీరు సెల్ఫ్ లవ్‌లోనే ఉన్నారు. కాబట్టి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారనమాట. మీ మీద చాలా ఫ్యాషన్‌తో మీ లైఫ్‌లోకి వస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు చూస్తాం. ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది? యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. తర్వాత యూనివర్స్ మెసేజ్ చూస్తామండి. ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది? మేషరాశి టు మీనరాశి. మేషరాశి వారు, మీ చుట్టూ ఒక వాల్ అనేది మీరు గీసుకొని ఉన్నారండి. అండ్ వృషభ రాశి వారు, ఏదో ఒక విషయంలో మీరు బాధపడతా ఉన్నారు. ఏదో చీటింగ్‌కి గురైనట్టుగా అండ్ కొంచెం వృషభ రాశి వారికి హెల్త్ కూడా కొంచెం బాగాలేదు కావచ్చు. అండ్ మిథున రాశి వారికి ఎలా ఉంది? మీరు ఎక్కడికైనా ఈరోజు ట్రావెలింగ్ చేస్తారండి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్. అండ్ కర్కాటక రాశి వారు, మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీరు ఏదో ఒక విషయంగా ఈరోజు గుడ్ న్యూస్ అనేది వింటారనమాట. అండ్ సింహరాశి వారు, మీ ఫ్యామిలీతో ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. మీ కిడ్స్‌తో కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు, మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. దేన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట. కన్‌ఫ్యూషన్ స్టేట్‌లో ఉన్నారు. అండ్ ధనురాశి వారు, ఎవరి మీద చాలా అబ్సెసివ్ ఉన్నారు అండ్ అట్రాక్షన్‌తో ఉన్నారు. వారి మీద మీకు ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా చూపిస్తుందండి. అండ్ మకర రాశి వారు, ఏదో ఒక విషయంగా మీరు హీల్ అవుతున్నారండి. అండ్ కుంభరాశి వారు, ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ మీనరాశి వారు, మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్. యూనివర్స్ మెసేజ్ ఏంటి? ఓకే అండి. యూనివర్స్ మెసేజ్ ఏంటిది అంటే, ఏదో మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్ గురించి కూడా కావచ్చు. సో, ఆ పర్సన్‌ని మీరే ఏదైనా చేతులారా మీరే దూరం చేసుకొని ఉంటే, ఇప్పుడు మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఆ రిలేషన్‌లో స్టక్ అయిపోయి ఉన్నారు. కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. మీరు మీ పర్సన్‌ని మోసం చేసి ఉండొచ్చు. అలాంటి మెసేజ్ వస్తుందండి. యూనివర్స్ చెప్పే మెసేజ్ ఏంటిదంటే, మీరు ఈ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. దాని వలన మీకు మనీ ఫ్లో బాగుంటుంది. దాని వలన కొంచెం హ్యాపీగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటకు రండి అని చెప్తున్నారండి. ఓకే. ఒక పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీరు. 24/7 ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన నుంచి మీరు బయటకు రండి.
మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తే మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.